కన్నా ఇదిగో రెయిన్ జుమ్ జుమ్ చూస్తే తీసుకోలేకపోతారు అమ్మా 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 అమ్మ నన్ను చూపి యాందిరయ్యా యాన్ చేస్తున్నా సౌండ్ ఆర్ఆర్ యాక్టింగ్ ఇదంతా పర్ఫార్మెన్స్ మస్త్ యాక్షన్ చేస్తున్నావురా ఏడ నేర్చుకున్నావు 50 వావ్ వెరీ గుడ్ మళ్ళీ తీసుకొచ్చే వద్దు అప్పుడు నన్ను మళ్ళీ మళ్ళీ పరేస్తున్నారు నా తోసి ఎట్టు అదారు బ్యాక్ పెయిన్ వచ్చేసింది మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా I like to move it. I like to move it. She like to move it. ఆ భాష అంటే నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. అందరూ ఎలా ఉన్నారు? ఫెస్టివల్ సీజన్ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఫెస్టివల్ టైం తో పాటు మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అండి. నేను ఈ మాన్సూన్ సీజన్ కి నా ఫ్యామిలీతో పాటు అంతేకాకుండా ముఖ్యంగా రుజువుతో పాటు నా టైం ఎలా స్పెండ్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో చూపిస్తాను. సీజన్ చేంజ్ అయింది కదండి, అందుకే నా స్కిన్ పైన యాక్నీతో పాటు డార్క్ స్పాట్స్ కూడా వచ్చింది. డార్క్ స్పాట్స్ చాలా మొండిగా ఉంటాయని వాటి ఎఫెక్టివ్ ప్రోడక్ట్ వల్ల ట్రీట్ చేస్తే మన గ్లోయింగ్ స్కిన్ ని తెచ్చుకోవచ్చు. అదే నేను ముందు నుండి నమ్ముతూ వస్తున్న హిమాలయ బ్రాండ్ నుండి హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. ఈ సీరంలో ఉన్న పసుపు 100% ఆర్గానిక్ సోర్స్ అవ్వడింది. ఇంకా దీంట్లో 10% గ్లైకాలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమిడ్ కూడా ఉన్నాయి. డార్క్ స్పాట్స్ ని న్యాచురల్ గా రిమూవ్ చేయడానికి ఈ సీరం బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని యూజ్ చేయడం చాలా ఈజీ అండి. ఇలా 2-3 డ్రాప్స్ ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన రోజు 2 టైమ్స్ అప్లై చేసుకోవాలి. అది కూడా అప్పర్ సర్కిల్ మోషన్ లో కంప్లీట్ గా స్కిన్ కి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక మాయిశ్చరైజర్ తో ఫాలో అప్ చేస్తే మాన్సూన్ టైం కి స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది. ఈ సీరంలో ఉన్న లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్ లోకి త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకా డార్క్ స్పాట్స్ అనేది ఈవెన్ గా రెడ్యూస్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. మీ డార్క్ స్పాట్స్ అనేది రెడ్యూస్ అయితే పాటు మీ స్కిన్ ఈవెన్ గా టోన్ గా అవ్వడం కూడా మీరు చూస్తారు. ఈ ప్రోడక్ట్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ ఇంకా హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. ఈ రోజు మీ ప్రోడక్ట్ ని చెక్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, తప్పకుండా ట్రై చేయండి. సో మీ అందరికీ తెలుసు, ఇంకా వర్షం వస్తుంటే పిల్లలు అసలు ఆగరు, నేను కూడా ఆగను. నాకు వర్షం అంటే చాలా ఇష్టము. సో రుద్వేద్ అయితే బాల్కనీకి వెళ్ళిపోయాడు. సో నేను కూడా వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడో మీ అందరికీ చూపిస్తాను, పదండి. అవి మనకి టచ్ అవ్వకుండా అయిపోతాయి. పట్టదు, అందుకే నేనే పెట్టలే. కన్నా ఇదిగో రెయిన్ జుమ్ జుమ్ మొత్తం నిన్ను తడిపేస్తాం. నేను అందుకే ఫుల్ వేసుకున్నా. నీకు అమ్మకి సో మొత్తానికి మాన్సూన్ లో ఇలాంటి వర్షంలో బయటకు వెళ్తే ఎలా ఉంటుంది రుద్వేద్? వెళ్దామా మరి? లెట్స్ గో. పదండి. ఏ రుద్వేద్, కొత్త కొడుకా? టర్న్ చేయండి, గొడుగుతో టర్న్ చేయండి. గొడుగు పట్టుకొని మమ్మీ ఎలా టర్న్ చేస్తుంది అలా చెయ్యి. పైకి పట్టుకోవాలి గొడుగు. వర్షంలో చాలా అందంగా ఉన్నావు అనేసి నిన్ను చూపిస్తున్నా, అప్పని, నానిని, వర్షంని, అందరినీ చూపిస్తున్నా. వర్షం ఎంత బాగుందో. నేనేం చేస్తున్నా అంటే మాన్సూన్ సెలబ్రేట్ చేసుకుందామా?
I like to move it, move it. I like to move it, move it. He like to move it, move it. She like. వర్షం పడితే హైదరాబాద్ అంతా వరదలైపోతుంది. సో నాకైతే మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, దయచేసి లైక్ 40 కిలోమీటర్ స్పీడ్లో వర్షం రాబోతుందని. నాకైతే ఈ సిస్టమ్ బాగా నచ్చింది. సో ఎవరికైతే లైక్ బైక్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటారు కదా, ఎమర్జెన్సీ మీద అయితేనే బయటికి వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే ఉండండి అని ఒక మెసేజ్ వచ్చింది. అండ్ ఈ వార్నింగ్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. నేనైతే రుద్వేద్కి చిన్న రౌండే, నేను మా ఏరియా దాటి ఏం వెళ్ళట్లేదు బయటికి, జస్ట్ రుద్వేద్కి ఒక రౌండ్ వేయించడం కోసం ఇలా తిప్పుతున్నాను, మాన్సూన్ ఎంజాయ్ చేయడానికి. సరే నేను తీసుకెళ్తా బజ్జాబాల్ గేమ్స్కి వెళ్తాను. ఓకే బాయ్. అటిట్యూడ్ వాటర్ లో చూపిస్తున్నా కన్నా. ఇప్పుడు చూడు వాటర్ లో మనం బోట్లో వెళ్తున్నామా, వాటర్ బోట్లో వెళ్తున్నాం మనం. చూస్తే తీసుకోలేకపోతారు. అమ్మా 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 అమ్మ నన్ను చూపి. యాందిరయ్యా యాం చేస్తున్నా కించారా కి 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 కించారా కి 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 కించారా కి 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 కించారా కి 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 I like your words. సో చూసారు కదా, వర్షంలో అయితే నేను రజత్ బాగా ఆడుకున్నాము. చలికి బాగా ఆకలేస్తుంది. వేడి వేడిగా దోశ అండ్ కాఫీ, నాకు ఇష్టమైన కాఫీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను దోశ కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. ఋగ్వేద అయితే వర్షంలో ఆడిన అదిగోండు ఇక్కడ కూడా ఆడుతున్నాడు. ఒక్కసారి వాడు అల్లరి అలా చూసిరండి, అలాగా నేను దోశ వేసుకొని వచ్చేస్తాను. కన్నా ఋగ్వేద్ వాడిని అడగండి వర్షంలో ఎలా ఆడాడు ఏంటి అన్నీ చెప్తాడు. వాడితో మాట్లాడుతుండండి, ఇలా వచ్చేస్తాను నేను. అదిగోండి వచ్చేసాడు. హాయ్ కన్నా, చెప్పు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు వర్షంలో, రెయిన్లో? ఎలా నువ్వు నేను అంబ్రెల్లాలో డాన్స్ ఆడాము, ఇలా తిప్పుకొని. వాడితో మాట్లాడుతుండండి, నేను వచ్చేస్తాను. బొమ్మలు గాయ్స్ కోచింగి లాగిస్ నేను తిరుగుతున్నా. అగ్గి స్టాప్ త్రీ. ఓ అక్క అన్నాయి అది 1 2 3 4 and 5 6 హగి వగి ఎందుకంటే యాక్షన్ బొమ్మలు దాక్తాక ఒక ప్లస్ ఎందుకంటే నేను వాళ్ళు పడుకొని అని పైన ఇంటికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే అప్పకి అప్పుకి ఎందుకు ఎవరో చెప్తున్నారు. నేను రౌండే తిరుగుతా. నీకు అల్లరి ఎక్కువ అండి, నీ తాతకి అల్లరి ఎక్కువ అయింది, నాకు ఎక్కువ అయింది. అన్ని పడిపోయినా ఇన్ని బొమ్మల బొమ్మలు పెట్టుకోను గుర్రా సౌండ్ యాక్టింగ్ ఇదంతా పర్ఫార్మెన్స్. మస్త్ యాక్షన్ చేస్తున్నావురా, ఏడ నేర్చుకున్నావు? డిస్టర్బ్ చేయద్దు పరుకుతా. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నానా నిన్ను? పని చేయవి అక్కడ. నువ్వు ఇంకొకటి వచ్చింది ఇక్కడ. ఇప్పుడేట్రా పడుకునే టైం? పద పరుకుతా పరుకుతా
ఛార్జింగ్ పెట్టుకున్నారా నువ్వు నీ ముక్కులో? పెట్టుకుంటా ఛార్జింగ్. ఛార్జింగ్ అది వైర్. ఛార్జింగ్ బాగుంది కవుతుంది. ఫస్ట్ వెళ్ళి అవన్నీ సర్దు నీట్ గా. లే నువ్వు ఎక్సర్సైజ్ చేయి. ఎక్సర్సైజ్ చేయదు. ఎందుకు చేయు? నువ్వు అన్ని పరేసావు నాకు వేస్ట్. మరి నువ్వు 100 సార్లు పారేస్తావు ఐటమ్స్. పర్లే. ఓవర్ యాక్టింగ్ చేయకుండా రా. నువ్వు గబ్బుకున్నావు. నేను గబ్బుగా కాదురా, మీ అక్క ఉంది అక్కడ పక్కన పడుకుని. నువ్వు వెళ్ళిపో. వెళ్ళి సర్దు అన్ని నీట్ గా పెట్టు. నేను పెట్టా, నువ్వే పెట్టు. నువ్వు పెట్టావు, నువ్వే పారేసావు. అన్ని బొమ్మల్ని పెట్టలేను. అన్ని బొమ్మల్ని పెట్టలేను. నేను హెల్ప్ చేస్తాను, నువ్వు పెట్టు. హెల్ప్ చేస్తా. చాలా ఐటమ్ నేను తీస్తా. అరే నువ్వు ఇదొక్కటి పారేలే. అందుకే తర్వాత పారేస్తా. నువ్వు అన్ని పెట్టేసి. నేను ఒకటి పెట్టా కదా, అన్ని నువ్వే పెట్టే. చేయాలి కరెక్ట్ గా పెట్టే. ఫాస్ట్ గా టైమర్ అయిపోయింది. స్టార్ట్. 1 2 3 4. ఏంటి ఆ దోశ అయిందా లేదా? 5 6 7 come on 8 9 10 come on 11 faster 13 14 fast గా 15. వావ్ వెరీ గుడ్. మళ్ళీ తీసుకొచ్చి వద్దు. ఫాస్ట్ 1 2 come on fast captain 3 4 come on 5 6 7 8 9. నా లేదు, నా బొమ్మ లేవు. సూపర్ రా కన్నా. అక్కడ చూడు మీ అమ్మ నీకు పెట్టకుండా దోస్ తినేస్తుంది. వెళ్ళు. నీ డాక్టర్ చెప్పలేదా? అది పని చెప్తా. నువ్వు మధ్యలో ఆమె స్టోన్ తీసుకుంటా. రాయితో ఏం చేద్దాం? ఇంకోసారి పైన ఇక్కడ పరేస్తే అలాగే నేను ఇక్కడ కొడతా. రాయితో నన్ను కొడతావు నువ్వు? రాయి తెచ్చుకున్నావు నన్ను కొట్టడానికి. తప్పమ్మా, అలా చేయకూడదు. అప్పుడు నన్ను మళ్ళీ మళ్ళీ పరేస్తున్నారు. నా తోసి ఎత్తు అదారు. బ్యాక్ పెయిన్ వచ్చేసింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బ్యాక్ పెయిన్ వచ్చేసిందా? అన్ని వచ్చింది. ఎక్సర్సైజ్ అయ్యింది. అందరూ చూస్తున్నారు నిన్ను, నన్ను అప్పని కొడుతున్నావని. మళ్ళీ పరేస్తా. అప్పుడు మళ్ళీ టైమర్ చెప్పు. సో ఇప్పుడు రండి మీకు కీర్తిని చూపిస్తాను. బయట వర్షం పడుతుంది. ఇక్కడ ఈవిడేమో చక్కగా దోశ వేసుకుని తింటుంది. నాకేదో వేస్తుంది అనుకుంటున్నాను. సో మాన్సూన్లో కీర్తి గారు దోశ ఈటింగ్. మరి లూడో ఆడటం స్టార్ట్ చేద్దామా? మీరు త్వరగా వస్తే స్టార్ట్ చేయండి. ఓకే, వాళ్ళు చెవు మొత్తం ఛానల్ అంతా సౌండ్ తగ్గించుకుంటారు. టీవీ అంతా ఫోనే ఆపేస్తారు మీ వల్ల. ఓ అరవకు. సో బయట వర్షం పడుతుంది, బయటికి వెళ్దాం అనుకున్నాము, అంతా ట్రై చేసాము, మీరు చూసారు. వీడిని ఇంకా కంట్రోల్లో పెట్టాలంటే ఇంట్లో కూర్చొని ఇలా ఆడేస్తుంది. సో కానీ ఆడు చేసే చీటింగ్లు మీరు ఇవాళ చూడాలి. అందుకోసమే లూడో ఆడుతున్నాను, చూడండి. ఇదిగో నీ మైక్. ఇప్పుడు ఎవరిదిరా? నాది కూడా నువ్వే నొక్కుతావా? అదే ఇటు చేసే చీటింగ్. 5 ఎల్లు, నువ్వు వెళ్ళు. నీదని 5. నాది ఆల్రెడీ బయటకు వచ్చిందా? అవును, అన్ని చేసేసాడు వీడు. అన్ని 2 నువ్వు వాడుతున్నావా? నువ్వు వాడు. ఓ వీడికి చూడండి, వీడికి ఎంత ఆడటం కూడా ఎలాగో వచ్చేస్తుంది వీడికి. 6 రా. అది నాదిరా. నాది నువ్వు ఆడతావేంటి? నాది కూడా నువ్వే ఆడతావా? అప్ప కాయిన్ వచ్చేస్తుంది. అరే నా కాయిన్ కన్నా నాది. అమ్మ చీటింగ్, అది చీటింగ్. ఇద్దరు చీటింగ్ లో చీటింగ్ లేదు. సో ఒక మంచి పాట పాడరా రుద్వే. I like to move it. I like to move it. She like to move it. శాస్త్రి, ఆ భాష ఏంటి నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? నేను రెడ్ కలర్. అదేంట్రా రెడ్? నాదిరా. నాది రెడ్. ఏమండి? నాది రెడ్ కలర్, వాడి బ్లూ కలర్. ఇప్పుడు మార్చేస్తున్నా. నాది రెడ్ కలర్. చీటింగ్ కదరా ఇది. రెడ్ కలర్ అక్కడ చెప్పాను. నువ్వే చీటింగ్ చేయాలి. నేను చీటింగ్ చేయమని చెప్పాను.
మామూలుడు కాదండి అక్కడ నాది గ్రీన్ సేఫ్ నేను. వీడికి మైక్ పెట్టి తప్పు చేస్తా. సైలెన్స్. మైక్ తీసేస్తాను నేను అరుస్తే. అప్ప కొట్టు. అది నీదే. అప్పుడు నాది బ్లూ నాదన్నావు కదరా. బ్లూ నాదన్నావు కదా. కొట్టేసుకో. ఏంటి డై చేసిన తర్వాత కలర్ ఆడది వేరే మారిపోతుంది. సో ఇలాగ రుద్వేద్తో పాటు చాలా చాలా టైంపాస్ చేస్తున్నాం గేమ్. తర్వాత రుద్వేద్ కొత్త డాన్స్ నేర్చుకున్నాడు. ఆ డాన్స్ చూపించరా కృష్ణుడిది ఎలాగా ఒకసారి చూపి. చెయ్యిరా చెయ్యి చూపిద్దాం. ఇది కృష్ణుడు కాదురా, ఇది ఓవర్ యాక్షన్ కృష్ణుడు చేస్తున్నావు నువ్వు. ఇదేం డాన్సర్ ఇదేం డాన్సర్ ఇది బోనాల జాతరలో డాన్స్ లో ఉందిరా, కృష్ణుడు డాన్స్ లో లేదు. బోనాల జాతరలో డాన్స్. మళ్ళీ 6 వచ్చింది. కొట్టను, వెళ్ళిపోతాను. అలాగైనా నీకు రాదురా బ్లూ. సో ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం సెల్ ఫోన్ అవ్వచ్చు, బట్ కొంచెం వాళ్ళు అవాయిడ్ చేసి కొంచెం ఎంగేజ్ అయ్యి వాళ్ళ హైపర్ యాక్టివ్ కొంచెం తగ్గుతుంది. అండ్ వాళ్ళు కూడా ఈ గేమ్లు ఎలా ఆడాలి, ఒక కాయిన్ వెనకతలో ఇంకో కాయిన్ వెనకతలో వీళ్ళంటి పిల్లలు కాకుండా ఎవరికైనా మంచిగా మాన్సూన్లో ముఖ్యంగా మనము కేర్ తీసుకోవాలి. ఎలాంటి కేర్ తీసుకోవాలంటే ఇదిగో కీర్తి పట్టుకో, వాడికి మైక్ ఇవ్వకు, అరిసి మీ సౌండ్ కూడా వాయిస్తాడు. సో ఎలాంటి కేర్, సారీ గైస్. సో మీ అందరికీ రుద్వేద్ వెళ్ళారంటే నాకు ఇష్టం, నాకు తెలుసు. సో చూసారుగా రుద్వేద్ బాగా ఆడుతున్నాడు. అక్కడ మాట్లాడడానికి ఇవ్వట్లేదు టైము, అంటే వాడు మాట్లాడాలి, అరవాలి, అదే గేమ్ అనుకుంటున్నాడు. ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనకి వర్షం కాలంలో హౌస్ కూడా ఎలా పెట్టుకోవాలి ఒక చిన్న టిప్ చెప్పాలనిపిస్తుంది. అంటే ఎలాగైనా వీడియో చేస్తున్నాం కదా. సో నేనైతే ఏం చేస్తాను, ఇప్పుడు కింద అంబ్రెలా అన్ని యూజ్ చేస్తాం కదా, ఆ అంబ్రెలా తడి అంబ్రెలాని లోపలికి తీసుకురాను. ఎంత తడి లోపలికి వస్తుందో అంత మనకి ఏమంటారు దోమలు వస్తాయి లేదా చీమలు అలా ఉంటాయి కదా. సో అంబ్రెలా అనేది బయటే పెట్టేస్తాను అది డ్రై అయ్యేదాకా. అండ్ మ్యాట్ కూడా వాటర్ అబ్జర్వ్ అయ్యే మ్యాటే వేసాను హాల్లో కానీ. అండ్ బాత్రూమ్ కూడా, అంటే పిల్లలు వాళ్ళు వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు కదా, సో నేను బాత్రూమ్ అనేది కూడా ఎప్పుడు తడిగా ఉంచును. మ్యాట్ కూడా వేసి ఉంటాను వాష్రూమ్లో. సో మ్యాట్ వాడికి అప్పుడు వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ హాల్లో కూడా ఈవినింగ్ టైంకి విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను, మస్కిటోస్ రాకూడదు. వర్షం కాలంలో ఎక్కువ మస్కిటో అనేది ఇంటి లోపలికి వచ్చేస్తాయి. బయట వర్షం కదా తడిచిపోతానని భయం వేసి ఊరికే కామెడీ చేశాను. సో అందుకే విండోస్ అన్నీ క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇల్లు కూడా స్మెల్ రాకూడదు కదా, తడిగా ఉంటే బట్టలన్నీ మనం వాష్ చేసి ఆరిపెట్టినప్పుడు. ఎలాగైనా మన వాషింగ్ మిషన్ వచ్చి డ్రయర్ ఉంది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. అయినా ఇంట్లో అంతా నేను పర్ఫ్యూమ్ది ఆర్గనైజ్ చేసుకున్నాను హాల్లో, రూమ్లో. అండ్ క్యాండిల్స్ అండ్ కబోర్డ్స్లో కూడా బట్టలు స్మెల్ లేకుండా వస్తాయి కదా, స్మాల్ బాల్స్, పేరు మర్చిపోయాను, అవి కూడా పెడతాను స్మెల్ రాకుండా. వర్షం కాలం అంటేనే అంతే, మనం ఎక్కడెక్కడ కిచెన్ కూడా అంతే తడిగా లేకుండా చూసుకోవాలి, లేదా కాక్రోచెస్ అన్నీ లోపలికి వచ్చేస్తాయి. అక్కడ కూడా డ్రైగానే పెట్టుకుంటాం, డ్రై మ్యాట్ యూస్ చేస్తాను. సో గిన్నెలన్నీ వాష్ అయిపోయాక డ్రై మ్యాట్ ఉంటుంది, దాని మీద పెడితే వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది, గిన్నె అంతా కూడా డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనకి సన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఎలా మన స్కిన్ హెయిర్ అంతా కేర్ తీసుకుంటామో ఇల్లు కూడా నేను అంతే కేర్ తీసుకుంటాను. సో మీలో కూడా ఎంతమంది వర్షం కాలంలో ఏం కేర్ తీసుకుంటున్నారని నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదిగోండి నేను కూడా ఫుల్ హ్యాండ్ది చలి అవుతుందని ఫుల్ జాకెట్ది డ్రెస్ వేసుకున్నాను చలి కాకుండా. రుద్వేద్ అయితే ఆడుతూనే ఉంటాడు కాబట్టి వాడికి ఎంత చలి వేసినా లేదు, వాడు ఫుల్ జాకెట్ లాగా స్వెటర్ లాగా వేసుకోడు. చిన్నప్పటి నుంచి అంతే, వాడు బాగా ఆడతారు కదా, వాళ్ళు స్వెట్ అవుతూ ఉంటారు. సో మీ అందరికీ నా టిప్స్ కూడా నచ్చింది అనుకుంటాను, మీరు కూడా నాకు టిప్స్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. సో పిల్లలు బయటకు వెళ్తే వాళ్ళు వర్షంలో తడవాలంటారు, బయటకు ఎక్కడైనా వెళ్తే ఫుల్ ట్రాఫిక్ చూసారు కదా ఇందాక, రోడ్ అంతా వాటర్ అయిపోయింది, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా వాడిని మేనేజ్ చేయాలి, ఇంకా పిల్లల్ని మేనేజ్ చేయాలంటే ఇంట్లో కూర్చో
కూర్చోపెట్టి వాళ్ళని ఇలా లూడో లేదా వాళ్ళతో సరదాగా టాయ్స్తో పాటు ఆడడం, వాళ్ళకి చాలా యాక్టివ్గా ఉంచితే వాళ్ళు బయటకు వెళ్ళాలని అడగరు, వాళ్ళకి ఎలాంటి కోల్డ్ రాదు, ఫీవర్ రాదు. సో వాళ్ళు సేఫ్, మనం కూడా సేఫ్.